కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు. మొన్న హైదరాబాద్ లో నిన్న ఖమ్మంలో సేమ్ సీన్ కనిపించింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్లు గుట్టునట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడికక్కడ హోటల్స్, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నాణ్యత పాటించని హోటల్స్ ను సీజ్ చేస్తున్నారు. తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ వ్యాపారుల్లో చలనం కనిపించడం లేదు. ఇవన్నీ మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బయట కలర్ఫుల్ ప్యాకింగ్, లోపట కల్తీ కోటింగ్ తో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఖమ్మంలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు. ఖమ్మంలోని రిక్కా బజార్లోని ఒక ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాణ్యత లేక దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో సుమారు 960 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇన్స్టంట్ ఫుడ్ పై ప్రజలు విపరీతంగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో వారు వాడుతోంది మంచిదా లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయటే కొంటారు. ఇలాంటి చిన్న విషయాలని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు నకిలీగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు.